మాజీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. స్టోరీ చేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ చేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా? ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తా ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసు పచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఆ ఛానల్లో స్టోరీ రాగానే నెక్స్ట్ డే ఇంకొక పేపర్లో ఇంకా పెద్ద స్టోరీ వచ్చింది. అసలు ఈ ఛానల్లో స్టోరీ ఎందుకు వచ్చిందంటే అని దాని వెనుక బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా ఈ పేపర్లో వచ్చింది. ఆ స్టోరీ రాగానే బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెడితే గుడ్డిగా ఫాలో అయిపోయి కేటీఆర్ గారు కూడా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ తర్వాత టూ అండ్ ఫ్రో జరిగింది. ఫైనల్గా 9 టెండర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, మేము బాధపడేది ఏంటంటే, మేము కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడేటోళ్ళం కాదు, ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని, అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా. నేను రియాజన్ ఏం బాధపడుతున్నామంటే, గత 2 సంవత్సరాలుగా మేము గొంతు చించుకొని కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎన్నడూ అసలు ఈ రాష్ట్రంలో సింగరేణికి ఇన్ఛార్జ్ అయిన మంత్రి గారు బట్టి విక్రమార్క గారు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎన్నడూ కార్మికులకు ఎంత అన్యాయం జరిగినా, మెడికల్ బోర్డు పెట్టకపోయినా, ఇంటర్నల్ ప్రమోషన్ లేకపోయినా, 100 అన్యాయాలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు. అదే ఒక తిమింగలం లాంటి కాంట్రాక్టర్కి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఈ టెండర్ చేజారిపోతుంది అనగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చి వారికి కొమ్ముగాయడం అంటే నిజంగా చాలా దారుణం. ఇది ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, అసలు నైని అనేటటువంటిది 2015లో మనకు తెలంగాణకు అలొకేట్ అయింది. అంతకుముందు అది గుజరాత్కు ఉండే. నైని అనేది ఒరిస్సాలో ఉంటుంది మైన్, కోల్ మైన్. అది మొదలు గుజరాత్కు ఉండే. అప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు అదాని గారు టెండర్ చేస్తే తర్వాత సుప్రీంకోర్టులో ఆ టెండర్స్ క్యాన్సిల్ అయినాయి. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు స్కామ్లో భాగంగా క్యాన్సిల్ అయిన టెండర్లో ఈ టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో నైని టెండర్, నైని కోల్ బ్లాకు తెలంగాణకు అలొకేట్ అయింది. తెలంగాణకు 2015లో అలొకేట్ అయితే 2021లో ఇక్కడ మళ్ళీ బిడ్డింగ్ జరిగింది. నైనికి జరిగినప్పుడు అదాని గారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ టెండర్ క్యాన్సిల్ అయింది. 44% ఎక్సెస్ వేశారు, ఇది కుదరదు టెండర్ అని అప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత సింగరేణి నుండి మళ్ళీ టెండర్ ప్రక్రియ అనేటటువంటిది జరగకపోతే మధ్యలో ఒక చిన్న ఓబీ కాంట్రాక్ట్ ఇచ్చారు విపిఆర్ అనేటటువంటి సంస్థకి. ఓబీ అంటే మీదికెళ్ళి మట్టి తీసే కాంట్రాక్ట్ ఇస్తారు. అందులో నిన్న మొన్న మా గుంటనక్క గారు చెప్పినట్టు కాకుండా డీజిల్ కూడా కలిపే ఇచ్చారు. ఒక పక్క గుంటనక్క గారు, ఇంకో పక్క కేటీఆర్ గారు. నిజంగా కొంత తెలంగాణ సమాజంలో వీళ్ళ పట్ల గౌరవం ఉండే. అధ్యయనం చేసి మాట్లాడతారు, ఆలోచన చేసి మాట్లాడతారు, కొట్లాడతారు. అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి పార్టీలు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి లాగా నిబద్ధతతో నిజాయితీతో మాట్లాడతారు అనేది ఉండే. కానీ నాకు దారుణం అనిపించింది. గుంటనక్క గారి మీద నాకు ఎక్స్పెక్టేషన్ లేకుండే. ఆయన ఏది పడితే అది మాట్లాడింది. ఏం మాట్లాడిండ్రు? అసలు ఎన్నడూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క టెండర్ కూడా మైనస్ పోకుండా పోలేదు, ఎక్సెసే పోలేదు. అసలు ఒక్క టెండర్ కూడా. కాంగ్రెస్ రాగానే మొత్తం ఎక్సెస్ పోతుంది అంటారు. ఇగో లిస్ట్ ఉంది ఇక్కడ, 25 టెండర్లు ఉన్నాయి. 25 టెండర్లు బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్. ఎంత దారుణమైన ఎక్సెస్ అంటే, ఒకటి 36%, ఒకటి 16%, 7%, 8%. ఇవన్నీ జరుపుకుంటూ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏం సర్దపూసలు కాదు, వాళ్ళు మొత్తం ఎక్సెస్ చేసిండ్రు. ఈ సైట్ విజిట్ అనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో, కంపల్సరీ సైట్ విజిట్, దానికి అధికారులు అటెస్టేషన్ చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది అంతకుముందు సింగరేణిలో వేరే వాటికి ఉండే. అంటే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్కి, కోల్ వాషర్ యూనిట్స్కి, కన్వేయర్ బెల్ట్స్కి, వాటికి ఖచ్చితంగా సింగరేణిలో ఆ నిబంధన ఉండే. కానీ ఓబీకి లేకుండే. వీళ్ళు వచ్చిన తర్వాత ఓబీకి కూడా పెట్టిండ్రు. సో అది 100% కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు. ఆ నిబంధన పెట్టడం ద్వారా గ్లోబల్ టెండర్స్లో ఎవరెవరైతే పెద్ద వాళ్ళు వస్తారో వాళ్ళు ఫేస్లెస్గా టెండర్ జరగాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెడితే వాళ్ళు ఎవరో తెలవాలి కాబట్టి వాళ్ళని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ఈ తప్పు చేసింది. డెఫినెట్గా ఆ విషయంలో ఎక్స్పోజ్ చేయడం మంచిదే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా, కానీ అబద్ధాలు చెప్పకూడదు. అంతకుముందు ఎన్నడూ కూడా టెండర్లలో ఎక్సెస్ పోలేదు అనడం చాలా తప్పు. ఇప్పుడు ఇంకో కామెడీ ఏంటంటే, గుంటనక్క గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణ, అదేవిధంగా టీ న్యూస్, అదేవిధంగా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంతసేపు దీన్ని ఎట్లా చేస్తున్నారంటే, స్మాల్ ఫిష్ను వదిలేసి బిగ్ ఫిష్ను కాపాడుతున్నారు. చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు చూపించి తిమింగలాన్ని కాపాడుతున్నారు. ఈ విషయం అంతా సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతురు.
ఈ సృజన్ రెడ్డి అనేటోడు సీఎం బామ్మర్ది కాబట్టి ఈయనకు టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారని. వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం. అది 25,000 కోట్ల ప్రాజెక్టు నయని అనేది. ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేపపిల్లకు వచ్చింది 250 కోట్ల ప్రాజెక్టు. సో ఈ 250 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిన చూపించి పెద్ద తిమంగళాన్ని వదిలిపెట్టాలనే ప్రయత్నం గుంటనక్క గారు తీవ్రంగా చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ గుంటనక్క గారికి ఈ సృజన్ రెడ్డి అనేటోన్ని పుట్టించిందే, ఈ సృజన్ రెడ్డి అనేటోనికి టెండర్ ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అనేటోని కాంట్రాక్టర్గా నిలబెట్టిందే ఈ గుంటనక్క గారు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సృజన్ రెడ్డికి మొదటి కాంట్రాక్ట్ వస్తుంది. ఇదే సింగరేణిలో రెండు వచ్చినాయి బొగ్గు గనులు బీఆర్ఎస్ హయాంలో సృజన్ రెడ్డికి. అప్పుడు గుర్తురాలేదా సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరిదని? ఇవాళ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ని మీరు ఎక్స్పోజ్ చేయండి, కానీ ఎవరి కోసం ఎక్స్పోజ్ చేస్తారు? మీరు కార్మికుల కోసం చేస్తురా? సింగరేణి సంస్థను కాపాడడం కోసం చేస్తురా? అవినీతి నిరోధించడానికి చేస్తురా? లేకపోతే తిమింగలాన్ని కాపాడడానికి చేస్తురా? ఆ విషయం ఇవాళ ప్రజల వద్ద నేను స్పష్టంగా చెప్పదలిచిన. ఇంకొక మాట ఈ గుంటనక్క ఏమంటారు, ఎంత దారుణం అంటే ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ఎంటైర్ దళిత్ కమ్యూనిటీ. ఐఎమ్ టెలింగ్ యూ. బట్టి విక్రమార్క గారికి నేను లెటర్ రాయను, కిషన్ రెడ్డి గారికి రాస్తా. బట్టి విక్రమార్క గారు పవర్ మినిస్టర్, హీ హ్యాస్ ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ టు క్యాన్సిల్ ద టెండర్. ఆయన చేసింది కూడా నిన్న టెండర్ క్యాన్సిల్. మరి మీకేమైంది లెటర్ రాయడానికి? ప్రధాన ప్రతిపక్షానికి ఉప ముఖ్యమంత్రి